హలో మీడియా బంగారమ్స్ డీనో అన్న ఈరోజు తీసుకొచ్చేసాడు అబ్సల్యూట్ సెలబ్రేషన్ పండగ అని చెప్పొచ్చు, సంబరాలు చేసుకోవచ్చు. ఆఫ్ రోడ్ ఎంతూజియాస్కి ఇది ఒక సెలబ్రేటింగ్ అండ్ డిఫైనింగ్ మూమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఎం ఎండ్యూరో ఆర్ ఫైనలీ మన మార్కెట్లో లాంచ్ అయిపోయింది. ఇన్ని రోజులుగా ఈ ఎండ్యూరో సెగ్మెంట్ని చాలామంది అసలు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు జనాలు ఎక్స్ప్లోర్ చేస్తుండగా, బైకింగ్ కల్చర్ ఇంకా ర్యాపిడ్ పేస్లో క్యాచప్ అవుతుండగా ప్రతి ఒక్కరు కూడా వాంట్స్ టు టేక్ ద రోడ్స్ లెస్ ట్రావెల్డ్. దే వాంట్ టు కమ్ అండ్ unwind and chill and explore or experience the glorious splendor of Mother Nature in all its splendid glory అన్నమాట. అండ్ ఇటువంటి ప్లేసెస్కి తీసుకురావడానికి ఇటువంటి మిషన్ కంటే బెటర్ వెపన్ వేరే ఏది ఉండదని నేను నమ్ముతున్నా. అంటే ఎటువంటి ఎక్విప్మెంట్తో వాళ్ళు తీసుకొచ్చారు, ఈ అఫోర్డబుల్ ప్రైస్లో అసలు ఇటువంటి ఎక్విప్మెంట్ రావడం, ఇటువంటి మిషన్ రావడం, ఒక ప్రాపర్ ఎండ్యూరో మిషన్ మనకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పొందుకున్న మిషన్. అంటే డకార్ ర్యాలీని డామినేట్ చేసిన వాళ్ళ ఆఫ్ రోడ్ లెగసీ, సూపర్ క్రాస్ని డామినేట్ చేసిన ఆఫ్ రోడ్ లెగసీ, ఎండ్యూరో సెగ్మెంట్ని డామినేట్ చేసిన ఆ లెగసీ, ఆ ఒక పెడిగ్రీ అంతా కూడా ఒక మిషన్లో కల్మినేట్ అయి రావడం హైలైట్ అనమాట. సో కేటీఎం ఎండ్యూరో ఆర్ ఫైనల్లీ లాంచ్ అయిపోయింది. చాలామంది దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏడీవీ లాంచ్ అయినప్పుడు కూడా నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, అన్న ఎండ్యూరో ఇప్పుడు లాంచ్ అవుతుందని. మా ఫెలో ఆటో జర్నల్స్ కూడా ఏడీవీ లాంచ్ అయినప్పుడే ఇది బుక్ చేసుకున్నారు. అంత ఎక్స్పెక్టేషన్ ఉండే. అంటే కేటీఎం అండ్ ఆఫ్ రోడ్ గో సినానిమస్ అనమాట. అంటే కేటీఎం వాళ్ళ ఆఫ్ రోడ్ మెషిన్స్ అంటే ఇంకా దానికి తిరుగులేదు, దానికి అసలు ఎవరు పోటీ చేయలేరు అనమాట. సో ఎందుకన్నా మీరు ఇంత ఎక్సైటెడ్గా ఉన్నారంటే దీని ఎక్విప్మెంట్ చూడండి తమ్ముడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిజైన్ లాంగ్వేజ్ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఈ గుట్టలు, పర్వతాలు, స్లష్, వాటర్, రాక్స్, ఎటువంటి సిచ్యువేషన్ అయినా కానీ ఇది ఎక్కడి నుంచైనా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. అసలు దెర్ ఇస్ నో స్టాపింగ్ దిస్ రిలెంట్లెస్ ఫోర్స్. అంటే ఎండ్యూరో ఆర్ అంటే దానికి వేరే మీనింగ్ ఉన్నా కానీ నేనైతే చెప్తున్నా, ఒక రిలెంట్లెస్ ఫోర్స్గా ఇది ముందుకు వస్తుంది, ఒక రూత్లెస్ మెషిన్గా ముందుకు వస్తుంది, అండ్ ఒక రెస్ట్లెస్ మిషన్ దట్ విల్ స్టాప్ అట్ నథింగ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించిన స్పెక్స్ అనేది చూసుకుందాము. డిజైన్ సిల్వెట్ చూసినట్లయితే ప్రాపర్ ఎండ్యూరో స్టైలింగ్, హెడ్ ల్యాంప్ ఎల్ఈడి లైటింగ్, ఎల్ఈడి టైల్ ల్యాంప్తో పాటు వస్తుంది. మనకి హెడ్ ల్యాంప్ చూస్తే మీకు ఆప్టిమస్ ప్రైమ్ ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ నుంచి గుర్తొస్తాడనమాట. అదే షేప్లో వాళ్ళు చేశారు. మరి చాలామంది గుర్తుపట్టారో లేదో తెలియదు. ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ చాలా బాగున్నాయి. కొత్త బ్లింకర్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు మనకి ఈ కొత్త బ్రీడ్తో పాటు. అండ్ లిఫ్టెడ్ అప్ మడ్ గార్డ్, మనకి ప్రాపర్ సస్పెన్షన్ ట్రావెల్, 200 mm ముందు, 205 mm వెనకాల, 21 inch ఫ్రంట్ వీల్,
అండ్ వెనకాల 18-inch రేర్ వీల్, అగైన్ 140 సెక్షన్ టైర్. దీనికి ఏడీవీకి అన్న మీరు ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు అంటే ఏడీవీ ఈజ్ ప్రైమర్లీ అ రోడ్ టూరింగ్ మెషిన్ దట్ కెన్ డూ అ బిట్ ఆఫ్ ఆఫ్ రోడింగ్ అండి. దిస్ ఈజ్ ప్రైమర్లీ అన్ ఆఫ్ రోడింగ్ మెషిన్ దట్ కెన్ డూ అ బిట్ ఆఫ్ టూరింగ్. సో అలా మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు ఒక సింపుల్ మేనర్లో. అండ్ సైడ్ ప్రొఫైల్కి వచ్చినట్లయితే మనకి ఒక ప్యాంథర్ లాంటి ఫీల్ వస్తుందండి. అంటే ఇట్ కెన్ any kind of terrain, any kind of situation, any kind of off-road obstacles. మేము కొన్ని ఆఫ్-రోడింగ్ చిన్న దీని నుంచి మేము వెళ్ళామన్నమాట. ఫస్ట్ ట్రాక్ 1 ఉండే, ట్రాక్ 2 ఉండే, దాని తర్వాత ఒక 10 కిలోమీటర్ ట్రైల్లో వెళ్ళాము. సో దాంట్లో అర్థమైపోయింది దీని ఒక కేపబిలిటీ అంటే ఇట్ విల్ స్టాప్ అట్ నథింగ్. అంటే ఈ ట్యాంక్ ప్యానల్స్ చూడండి, ట్యాంక్ అనేది కొంచెం వరకు రిడ్యూస్ చేయబడింది ఏడీవీతో పోల్చుకుంటే. ఏడీవీ 14.5 లీటర్ ట్యాంక్, ఇది 9 లీటర్ ట్యాంక్. సో ప్రైమర్లీ ఇది మనము డర్ట్ పార్క్స్కి వెళ్ళి ఆఫ్ రోడ్ ఈవెంట్స్లో మనము ఎంజాయ్ చేస్తాం కాబట్టి ఇట్స్ ప్రైమర్లీ ఫర్ దాట్ పర్పస్ అనమాట. కానీ వీళ్ళ మైలేజ్ యూజువలీ మేనేజబుల్గా ఉంటుంది కాబట్టి మీరు దీన్ని తీసుకొని కొంచెం వెనకాల టెయిల్ బ్యాగ్ వేసుకొని టూరింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా కంఫర్టబుల్ సీటింగ్ పొజిషన్ అండి. ఇప్పుడు చూడండి, నేను ఒక 5 feet 7 inches పర్సన్ అనమాట, హ్యాపీగా కూర్చున్నా. ఇప్పుడు సీట్ హైట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? 860 mm అండి. 860 mm సీట్ హైట్ అన్న మీరు ఇంత ఈజీగా కూర్చున్నారు, మీరు ఎక్కువ హైట్ కూడా లేరు కదా మీరు అనొచ్చు. జస్ట్ బిలో 5'7" తమ్ముడు. సో ఈ హైట్కి కూడా ఇది ఎందుకంటే సస్పెన్షన్ కంప్రెస్ అవుతుంది కాబట్టి మీకు ఈజీగా మీరు కూర్చోవచ్చు, కంట్రోల్ చేయొచ్చు. అండ్ బండి ఎట్లాంటిదంటే మీరు ఒక్కసారి రైడ్ చేయడం స్టార్ట్ చేశారంటే అసలు ఆగేదే లేదండి, అసలు తగ్గేదే లేదని చెప్పొచ్చు. ఎందుకంటే అంత ఒక కేపబుల్ మెషిన్ని వాళ్ళు ఇచ్చేసారు. అండ్ కేటీఎం అంటేనే వాళ్ళు ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వరండి. ఈ మార్కెట్కి ఇది చాలు, వాళ్ళు 125cc 150 సెక్షన్ టైర్ ఆఫర్ చేసిన వాళ్ళు. సో ఇది ఒక ప్రాపర్ ఎండ్యూరో మెషిన్ దట్ టాక్స్ అబౌట్ దర్ లెగసీ విత్ ఆఫ్ రోడింగ్ అంటే అసలు ఇచ్చి పడేశారండి మొత్తము. సో మనకి సస్పెన్షన్ కానివ్వండి, ఫుల్లీ అడ్జస్టబుల్ యూఎస్డి ఫోక్స్ ఫ్రమ్ డబ్ల్యూపీ ఏపెక్స్ అనమాట. మనకి కంప్రెషన్ రీబౌండ్ డాంపింగ్ 30 క్లిక్స్ అడ్జస్ట్మెంట్ వస్తుంది. వెనకాల మోనోషాక్ కూడా మనకి అడ్జస్టబుల్ సెట్టింగ్తో పాటు వస్తుంది. అండ్ ఆఫ్ సెట్ మోనోషాక్ అనేది లభిస్తుంది. అండ్ మనం ఇప్పుడు సీట్ హైట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సీట్ హైట్ మీరు చూసినట్లయితే మనకి 860 mm సీట్ హైట్ ఒకటి, గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 253 mm గ్రౌండ్ క్లియరెన్స్ అండి. సో అడ్వెంచర్ కంటే చాలా ఎక్కువ, 253 గ్రౌండ్ క్లియరెన్స్ విత్ 860 mm సీట్ హైట్ ఉన్నా కానీ చాలా బాగా మేనేజ్ చేశారు. అండ్ ఎలా మేనేజ్ చేశారంటే దానికి రీజన్ ఈ ఆఫ్సెట్ మోనోషాక్ అండి. ఆఫ్సెట్ మోనోషాక్ ఉండడం వల్ల దే కుడ్ హౌస్ లార్జర్ ఎయిర్ బాక్స్ టు అలౌ ద ఇంజిన్ టు బ్రీత్ ఈజీ అండ్ దే కుడ్ లోవర్ ద సీట్ హైట్ని లోవర్ చేయగలిగారు. లేకపోతే మోనోషాక్ అనేది మధ్యలో వచ్చి ఉంటే ఇది 890 880 సీట్ హైట్ వెళ్ళిపోయేది. సో దాన్ని ఆఫ్సెట్ చేశారు కాబట్టి మనకి ఇక్కడ ఆఫ్సెట్ మోనోషాక్ కనిపిస్తుంది కండి. సో అది దానివల్ల అనమాట. ప్లస్ బ్యూటిఫుల్లీ లేడౌట్ బనానా స్వింగ్ ఆర్మ్ అనేది మనకి వస్తుంది. ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ వస్తున్నాయి, అంటే దీనిపైన రబ్బర్ వస్తుంది, దాన్ని మీరు తీసేసుకోవచ్చు. ప్లస్ ఓపెన్ టీత్ బ్రేక్ లీవర్ వస్తుంది. అండ్ క్రాష్ గార్డ్ చాలా ఎఫెక్టివ్ అండి. నిన్న ట్రాక్ 1లో నడిపించేటప్పుడు ఏమైందంటే సారీ no, all good. It just throttle got locked. I'm good. Stop the bike, get down. Throttle got pinned, nothing happened. You okay? I'm good. Don't worry about it. Throttle got pinned, no problem. I saw you, throttle got jammed. Yeah. You okay, right? సడన్గా ఒక జంప్ చేయగానే థ్రాటిల్ జామ్ అయిపోయిందండి. అంటే ఫుల్ థ్రాటిల్లో వెళ్ళిపోతున్నాను నేను ముందుకి. ఆ టైంలో ఎట్లన్నా అట్లా స్లో చేసుకున్న ఇంజిన్ బ్రేకింగ్ యూజ్ చేసి, కానీ వెళ్ళి ఒక చిన్న చెట్టు ఉండే ఆ చెట్టుకి క్రాష్ అయింది. క్రాష్ అంటే మరీ హార్డ్ క్రాష్ కాదు, బట్ ఇంపాక్ట్ఫుల్ క్రాష్. ఇది మాత్రం లేకుంటే డైరెక్ట్ నా కాళ్ళకి తగిలేదండి. చూడండి, నీ ఇక్కడ ఉంది, ఇది వెళ్ళి ఆ ట్రీకి తగిలింది కాబట్టి దిస్ టుక్ ది ఇంపాక్ట్ అండ్ సేవ్డ్ మై నీ ఫ్రమ్ మేజర్ ఇంజరీ అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూద్దాము హ్యాండిల్ బార్ ఎర్గనామిక్స్. అసలు ఎర్గనామిక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా. ఐఎమ్ సీటింగ్ అప్ రైట్, వైడ్ హ్యాండిల్ బార్ అండ్ బ్యూటిఫుల్ మినిమలిస్టిక్ స్పీడో కన్సోల్ డిస్ప్లే అనమాట. ఇది ఒకసారి నేను మీకు డిస్ప్లే ఆఫ్ చేసి చూపిస్తాను మీకు గ్రాఫిక్స్ ఎలా ఉంటుందని. ఇంత చిన్న డిస్ప్లేలో ఇంత ఇన్ఫర్మేషన్ నాకు తెలిసి మీరు ఎవ్వరు కూడా ఇచ్చిండరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ రోడ్ మోడ్లో ఉందనేది మనకు తెలుస్తుంది.
టాకోమీటర్ ఇక్కడ కనిపిస్తుంది, స్పీడోమీటర్ ఇక్కడ ఉంది, ఏబిఎస్ ట్రాక్షన్ కంట్రోల్, ఆఫ్ రోడ్ అంటే రేర్ ఏబిఎస్ ఆఫ్ ఉందని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇదే మనము డైరెక్ట్ మెనూలోకి వెళ్ళాలంటే ఇది జాయ్స్టిక్ అనేది మనం రైట్ సైడ్ ఇచ్చేయాలన్నమాట, తెయ్యాలన్నమాట. రైట్ సైడ్ చేసిన తర్వాత మనకి ఈ మెనూ ఓపెన్ అవుతుంది. రైడింగ్ మోడ్, ఆఫ్ రోడ్ మోడ్లో పెట్టగానే మీకు ఏమేమి ఎటువంటి సెట్టింగ్లో ఉందనేది మీకు తెలుస్తుంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్లో ఉంది, ఏబిఎస్ ఆఫ్లో ఉంది, క్విక్ షిఫ్టర్ ఆన్లో ఉంది అనేది ఇది చూపిస్తుంది. అదే స్ట్రీట్ మోడ్లో చూస్తే ట్రాక్షన్ కంట్రోల్ ఆన్లో ఉంటుంది, అంటే ట్రాక్షన్ కంట్రోల్ స్ట్రీట్ మోడ్లో ఉంటుంది, ఏబిఎస్ రోడ్ మోడ్లో అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, క్విక్ షిఫ్టర్ ఆన్ ఉంటుంది. ఇలా మీకు తెలిసిపోతుంది ఏ మోడ్లో ఉంటే ఎలా ఉంటుందని. పర్టికులర్గా ఈ ట్రాక్షన్ కంట్రోల్ అనేది మీరు కంప్లీట్లీ ఆఫ్ చేయాలనుకుంటే ఇక్కడ ఆఫ్ రోడ్ అంటే వెనకల ఇది ట్రాక్షన్ కంట్రోల్ ఇదవుతుందండి, మొత్తం ఆఫ్ చేసేస్తే మొత్తం ఫ్రంట్ రేర్ మొత్తం అంతా కూడా ఎలక్ట్రానిక్స్ స్విచ్ ఆఫ్, అంటే టీసీ అండ్ ఇది ఏబిఎస్ స్విచ్ ఆఫ్ చేసేవచ్చు. క్విక్ షిఫ్టర్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఇది ఎట్లా మనం ఆన్లోనే ఉంచుతాము. డిస్ప్లే మోడ్ మీకు స్టాండర్డ్ మినిమలిస్టిక్, అది రెడ్యూస్ డిస్ప్లే. మీకు రెడ్యూస్ డిస్ప్లే ఒకసారి పెట్టి చూద్దాము, ఇలా వస్తుందండి. సో దీంట్లో మీకు ఆఫ్ రోడ్ మోడ్ అని తెలుస్తుంది, స్పీడోమీటర్ మాత్రమే కనిపిస్తుంది, టాకోమీటర్ ఉండదు. సో మళ్ళీ మీరు వెళ్ళి ఇక్కడ దీంట్లో డిస్ప్లే మోడ్లో వెళ్ళి ఇది స్టాండర్డ్ పెట్టేసుకుంటే మీకు బెటర్. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇన్ఫర్మేషన్, నావిగేషన్, సెట్టింగ్స్లో మీకు కనెక్టివిటీ సెట్టింగ్స్, షిఫ్ట్ లైట్ ప్రోగ్రామింగ్, క్లాక్ అండ్ డేట్ యూనిట్స్ ఇవన్నీ లభిస్తాయి. సో ఇది స్పీడో కన్సోల్ గురించి. నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం ఇంజిన్ గురించి. ఇంజిన్ అనేది మనం చూసినట్లయితే దీన్ని పవర్ చేసేది సేమ్ మన డ్యూక్ 390లో ఏదైతే ఇంజిన్ ఆఫర్ చేశారో అదే ఇంజిన్ అనమాట. 399cc LC4C లిక్విడ్ కూల్డ్ 4 valve కాంపాక్ట్ ఇంజిన్ అనమాట. అండ్ పవర్ ఏమో 46 bhp, టార్క్ ఏమో 39 Nm, 6 speed గేర్ బాక్స్తో పాటు వస్తుంది. అండ్ దానికి బై డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ అనేది ఆఫర్ చేయడం మనం చూస్తున్నాము. అండ్ సీట్ కూడా చూసినట్లయితే చాలా స్పేషియస్ సీట్ మనకి ఆఫర్ చేశారు, చాలా స్పేస్ ఉంది రైడర్కి బ్యాక్ అండ్ ఫోర్త్ మూవ్ అవ్వడానికి. అండ్ ఆఫ్ రోడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫైండింగ్ ద రైట్ పాస్చర్, అప్పుడే మీరు బండిని కరెక్ట్గా కంట్రోల్ చేయగలుగుతారు. అండ్ వెనకాల పిలియన్ సీట్ కూడా యూజబుల్ పిలియన్ సీట్ ఉంది. ఇందాక మేము ఇక్కడ వరకు ఈ లొకేషన్ వరకు పిలియన్ ఎక్కించుకొని వచ్చానంటే మీరు చూడండి ఎంత కంఫర్టబుల్గా వచ్చేసామనేది. గ్రాబ్ బార్స్ చాలా యూజబుల్గా ఉన్నాయి. దీనికి శారీ గార్డ్ లేదు, కానీ ప్రొడక్షన్ వేరియంట్ శారీ గార్డ్ వస్తుంది, అది ఎట్లా మనం పీక్ అవతల పడేస్తాము. అండ్ స్వింగ్ ఆర్మ్ చూడండి, రగ్గెడ్ స్వింగ్ ఆర్మ్ ఎంత బ్యూటిఫుల్గా ఆఫర్ చేయబడిందో. అండ్ ఎస్ మనకి మిటాస్ టైర్స్, మంచి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అనేది వాళ్ళు ఆఫర్ చేశారు. సో ఇది బండి ఒక ఓవర్ వ్యూ. ఆల్మోస్ట్ అన్ని విషయాలు నేను కవర్ చేశాను. ట్యాంక్ 9 liters, అది కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది, కానీ ఒక లైట్ వెయిట్ మెషిన్ చేయాలంటే, ఎండ్యూరో మెషిన్ అంటే అది కాంప్రమైజ్, మనము ఆ ట్రేడ్ ఆఫ్ అనేది మనము తీసుకోవాల్సిందే. అది కాంప్రమైజ్ కాదు, ఇట్స్ అ ట్రేడ్ ఆఫ్. ఎందుకంటే ఇట్స్ అ స్లీక్, స్లిమ్, స్లెండర్, లైట్ వెయిట్ అండ్ అజైల్ మెషిన్ అనమాట. అండ్ అంతే అండి. చాసీ జామెట్రీ ఏమైనా రివైజ్ చేసి, స్టీరింగ్ జామెట్రీ మైల్డ్లీ రివైజ్ చేసింది. దీంట్లో సబ్ ఫ్రేమ్ అనేది కొంచెం రివైజ్ చేయబడింది, దీని ఒక ఎండ్యూరో క్యారెక్టర్కి సపోర్ట్ చేయడానికి. సో అంతే అండి, మిగతా అంతా ఆల్మోస్ట్ సేమ్. ప్రైజింగ్ అనేది ఒకసారి రివీల్ అవ్వగానే నేను డిస్క్రిప్షన్ పోర్షన్లో ఇది చేసేస్తాను మీకు. మైలేజ్ ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్ మీరు 25 to 28 kmpl రియల్ వరల్డ్ కండిషన్స్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 390cc కాబట్టి. సో అంతే అండి, ఇది బండి ఒక ఓవర్వ్యూ. బ్యూటిఫుల్ బ్యాష్ ప్లేట్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం మనం చూస్తున్నాం. అది కూడా చాలా యూస్ఫుల్ ఎలిమెంట్ అనమాట మన ఇంజిన్ కంపార్ట్మెంట్ని కాపాడడానికి, ఇంజిన్ కేసింగ్ని. మీకేమనిపిస్తుంది? మీరు ఇటువంటి ఒక వెహికల్ మీరు ప్రిఫర్ చేస్తారా? సంథింగ్ ఎస్ మీరు డైలీ యూజ్ చేయొచ్చు, లేదా సడన్గా మీరు రోడ్ పైన వెళ్తున్నప్పుడు ఒక ఆఫ్ రోడ్ ప్యాచ్ కనిపించి, ఒక ట్రైల్ కనిపించి దాని లోపల వెళ్ళిపోవాలనిపిస్తే దాని లోపల వెళ్ళిపోయినా కానీ ఇది కంప్లీట్లీ సపోర్ట్ చేస్తుంది అనమాట, మొత్తం క్లిఫ్ పైకి తీసుకెళ్ళిపోతుంది. అటువంటి ఒక డైమెన్షన్ చేంజ్ చేసే మెషిన్, ఒక డిఫరెంట్ డైమెన్షన్లో ఇది మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది అనమాట. నార్మల్ బైక్ లాగా కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు, కానీ దీంట్లో ఉన్న కేపబిలిటీ అనేది మీరు ఇట్లాంటి బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చినప్పుడు దీని ఒక బ్యూటీ, దీని ఒక ఫంక్షన్, దీని ఒక రెలెవెన్స్ అనేది మనకి, ఆ క్యారెక్టర్ అనేది మనకి అర్థమవుతుంది. అంతే అండి. వీడియోని కనెక్షన్లో అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇదైతే వాక్ అరౌండ్. నెక్స్ట్ మనము రైడ్ చేయబోతున్నాం. రైడ్లో బండి ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ అంతా కూడా మనం మాట్లాడతాము. సో వితౌట్ ఫర్దర్ డు లెట్స్ హిట్ ద రోడ్ నౌ.